హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? అందరూ కూడా చాలా బాగున్నారు కదా. ఇక మనం ఫస్ట్ యూనిట్లో ఇంతకుముందు రీడింగ్ ఏ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనే లెసను, అట్లాగే రీడింగ్ బి ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ అనే లెసన్ గురించి మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగులో చెప్పుకుందాం. ఇక అట్లా ఫస్ట్ యూనిట్లో మనకి మిగిలినటువంటి సి రీడింగ్ ఏదైతే ఉందో ఐ విల్ డూ ఇట్ అనే లెసన్ ఏదైతే ఉందో దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫస్ట్ యూనిట్ మొత్తం కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే థీమ్ మీద నడుస్తూ ఉంది. ఏ రీడింగు బి రీడింగు లెసన్స్ కూడా మనకి ఆ థీమ్ మీద నడిచాయి. ఇప్పుడు సి రీడింగ్ అయినటువంటి ఐ విల్ డూ ఇట్ అనే లెసన్ కూడా మనకి సేమ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే థీమ్ మీద నడుస్తుంది. మనం రీడింగ్ ఏ రీడింగ్ బిలో కూడా గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళు ఫేస్ చేసుకున్నటువంటి రిజెక్షన్స్, తిరస్కరణలు కానీ, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి డిఫికల్టీస్, కష్టాలు కానీ, నష్టాలు కానీ, వాళ్ళు ఫేస్ చేసిన తర్వాత ఫైనల్గా వాళ్ళు విజయం ఎలా సాధించారనేవి రీడింగ్ ఏ రీడింగ్ బిలో మనం నేర్చుకున్నాం. అట్లాగే రీడింగ్ సిలో కూడా ఇవ్వబడినటువంటి ఈ లెసన్ ఏదైతే ఉందో దీంట్లో కూడా ఒక గొప్ప వ్యక్తి గురించి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. ఈ లెసన్ పేరు వచ్చేసరికి మనకి ఐ విల్ డూ ఇట్. లెసన్ పేరు వచ్చేసి ఐ విల్ డూ ఇట్. ఐ విల్ డూ ఇట్ అంటే నేను చేసి తీరుతాను, నేను చేయగలను, నేను ఖచ్చితంగా చేయగలను అని చెప్పడాన్ని మనం ఐ విల్ డూ ఇట్ అంటాం. సో ఈ లెసన్లో వ్యక్తి కూడా ఒక ఫేమస్ పర్సన్. అసలు ఈ లెసన్కి ఈ టైటిల్ ఎలా పెట్టారు, అతను ఏం చేశాడు అనే విషయం మనం ఈరోజు లెసన్లో డిస్కస్ చేద్దాం. ఇక మనం ఆలస్యం చేయకుండా మన లెసన్లోకి వెళ్ళిపోదాం. హీ వాజ్ షార్ట్. అతను చూడటానికి పొట్టిగా ఉంటాడు. హీ వాజ్ షార్ప్. కానీ అతను బ్రెయిన్ మాత్రం షార్ప్గా ఉంటుంది. మనిషి మాత్రం చూడటానికి పొట్టిగా ఉంటాడేమో కానీ అతను మాత్రం బ్రెయిన్ మాత్రం షార్ప్గా ఉంటుంది. హీ వాజ్ ద బ్రైటెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. హీ వాజ్ ద బ్రైటెస్ట్ బాయ్ ఇన్ హీస్ క్లాస్. బ్రైటెస్ట్ సూపర్లేటివ్ ఫామ్ ఉపయోగించాడు మనకి. అతను ఉన్నటువంటి క్లాసులో అతనే చాలా తెలివైనవాడు. హీ వాజ్ ద బ్రైటెస్ట్ బాయ్ ఇన్ హీస్ క్లాస్. వాళ్ళ క్లాసులో ఇతనే చాలా తెలివైనవాడు. ఈ సీనియర్స్ యూజ్డ్ టు ఆస్క్ హిమ్ టు సాల్వ్ దేర్ డిఫికల్టీస్ ఇన్ సైన్స్. ఈ సీనియర్స్ యూజ్డ్ టు ఆస్క్ హిమ్ టు సాల్వ్ దేర్ డిఫికల్టీస్ ఇన్ సైన్స్. సీనియర్స్ అంటే మనకన్నా పే క్లాస్ చదివే వాళ్ళని, అంటే మీకన్నా ఫర్ సపోజ్ ఇప్పుడు 9th ఉన్నారనుకోండి, 10th క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సీనియర్స్ అవుతారు కదా. సో ఇతను చదివే క్లాసు పే క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీనియర్స్ కదా. వాళ్ళంట యూజ్డ్ టు ఆస్క్ హిమ్, ఆస్క్ అడిగేవాళ్ళు ఇతన్ని, టు సాల్వ్ పరిష్కరించమని, దేర్ డిఫికల్టీస్ వాళ్ళకి కష్టమైనవి, ఇన్ సైన్స్ ముఖ్యంగా సైన్స్ సబ్జెక్ట్లో వాళ్ళకు వచ్చినటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి జూనియర్ అయినటువంటి ఇతని దగ్గరికి వచ్చి సాల్వ్ చేయమని అడిగేవాళ్ళంట. చూడండి ఎంత ఆశ్చర్యమో. సామాన్యంగా జూనియర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏమైనా సబ్జెక్టుకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఏమైనా వస్తే వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే వాళ్ళ యొక్క సీనియర్స్ని అడుగుతారు, అంటే పే క్లాస్ వాళ్ళని అడుగుతారు అనమాట. ఎందుకని ఆల్రెడీ వాళ్ళు ఆ క్లాస్ చదివేసి పే క్లాస్కి ప్రమోట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద మంచి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఈజీగా వాళ్ళు ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేస్తారు అని చెప్పేసి జూనియర్స్ వెళ్ళి సీనియర్స్ని అడుగుతారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జూనియర్ అయినటువంటి ఇతని దగ్గరికి వచ్చి వాళ్ళకి వాళ్ళ సబ్జెక్ట్లో వచ్చినటువంటి, ముఖ్యంగా సైన్స్ సబ్జెక్ట్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో డిఫికల్టీస్ని ఇతన్ని సాల్వ్ చేయమని అడుగుతారంట. అంటే అతను ఎంత బ్రైట్ బాయ్ అయి ఉంటే వాళ్ళ యొక్క సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి జూనియర్ అయినటువంటి ఇతన్ని అడుగుతారో ఒకసారి గెస్ చేయండి. He could have gone unnoticed in a crowd. He could have gone unnoticed in a crowd. Crowd means గుంపు, జనాలు ఎక్కువగా ఉంటే క్రౌడ్ అంటాం కదా, దాన్ని మనం గుంపు అంటాం. అన్నోటీస్డ్ మీన్స్ గుర్తించకపోవటం. అతడు గుంపులో ఉన్నప్పుడు, అంటే జనాల్లో ఉన్నప్పుడు అతడు ఎవరు అని చెప్పేసి మనం గుర్తించలేకపోవచ్చు. కానీ బట్ వన్స్ యూ ఆస్క్డ్ హిమ్, ఒకసారి కనుక మీరు ఆస్క్డ్ అడగటం, అతను కనుక అడిగితే ఏ క్వశ్చన్ రిలేటెడ్ టు ఫిజిక్స్, ప్రశ్న రిలేటెడ్ సంబంధించి, ఫిజిక్స్ భౌతిక శాస్త్రానికి సంబంధించి మీరు కనుక ఒక ప్రశ్న అడిగితే, అంటే గుంపులో ఉన్నప్పుడు ఇతను ఎవరు అని చెప్పేసి మనం గుర్తించలేకపోవచ్చు, కానీ భౌతిక శాస్త్రానికి సంబంధించి ఒక ప్రశ్న కనుక మనం అడిగితే, ఆర్ మ్యాథమెటిక్స్ సంబంధించి కానీ, దేర్ వాజ్ ఏ స్పార్క్ ఇన్ హిజ్ ఐస్. స్పార్క్ మీన్స్ మెరుపు. అతను ఆ గుంపులో ఎక్కడున్నా సరే ఎప్పుడైతే మనం ఫిజిక్స్కి సంబంధించి కానీ మ్యాథమెటిక్స్కి సంబంధించి కానీ ఒక క్వశ్చన్ అడిగితే అతని కళ్ళల్లో వెంటనే స్పార్క్ కనపడుతుందంటే, మెరుపు కనిపిస్తుంది. అంటే ఎవ్వరు కూడా సమాధానం చెప్పలేని ప్రశ్నకు కూడా అతనికి వెంటనే ఆన్సర్ తెలిసిపోతుంది.
హీ కుడ్ గ్రాస్ప్ థియరీస్ ఆఫ్ సైన్స్ ఫాస్టర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ లైట్. హీ కుడ్ గ్రాస్ప్ థియరీస్ మీన్స్ థియరీ అంటే సిద్ధాంతము, సైన్స్కి సంబంధించిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఫాస్టర్ వేగంగా, దాన్ ద స్పీడ్ ఆఫ్ లైట్. ఒకసారి చూడండి, మనం స్విచ్ దగ్గర లైట్ దగ్గరికి వెళ్ళి స్విచ్ చేయగానే విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఆ లైట్ అనేది వెలుగుతుంది. అంటే ఆ యొక్క పవర్ ఏదైతే ఉందో పవర్ సప్లై అనేది విత్ ఇన్ సెకండ్స్లోనే వెంటనే వెళ్ళి లైట్ వెలుగుతుంది. అంత గ్యాప్లోనే ఇతను సైన్స్కి సంబంధించిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అంత త్వరగా చెప్పగలడంట. అంటే సైన్స్కి సంబంధించి కానీ మ్యాథమెటిక్స్కి సంబంధించి కానీ ఒక క్వశ్చన్ రాగానే లైట్ వేస్తే స్విచ్ ఎంత వేగంగా వెలుగుతుందో ఇతని బ్రెయిన్ కూడా అంత షార్ప్గా పనిచేస్తుందంట. అంటే అతను ఎంత తెలియగలవాడో చెప్పడానికి మనకి ఇక్కడ ఈ మాట అనేది ఉపయోగించడం జరిగింది. హీ కేమ్ ఫ్రమ్ ఏ పూర్ బట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. హీ కేమ్ ఫ్రమ్ పూర్ పేద బట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఇతను రావటం ఏదైతే ఉందో అతను పుట్టడం మాత్రం ఒక పేద కుటుంబంలో జన్మించాడు, కానీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే, మంచి చదువుకున్న కుటుంబంలో జన్మించాడు. హిజ్ ఫాదర్ వాజ్ ఏ హై స్కూల్ టీచర్. వీళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో అతను ఒక హై స్కూల్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నారు. అండ్ యాన్ ఎవిడ్ రీడర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ సాహిత్యము. ఎవిడ్ మీన్స్ ఇష్టమైనటువంటి. వీళ్ళ నాన్నగారికి ఇంగ్లీష్ సాహిత్యం ఏదైతే ఉందో అది చాలా ఇష్టం అంట. ఇంగ్లీష్ సాహిత్యాన్ని ఈయన బాగా చదువుతూ ఉండేవారు వీళ్ళ నాన్నగారు. హీ లైక్ ఆల్ ద బాయ్స్ ఇన్ హిస్ క్లాస్ వాజ్ ట్రయింగ్ టు గెట్ అడ్మిషన్ ఇన్ టు సమ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇతను లైక్ ఆల్ ద బాయ్స్ ఇన్ హిజ్ క్లాస్, ఇతను క్లాస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇతని ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు ఎలా అయితే ఊహించుకుంటూ ఉన్నారో దేని గురించి, ట్రయింగ్ టు గెట్ అడ్మిషన్ మీన్స్ ప్రవేశము ఇంటూ సమ్ ఇంజనీరింగ్ కాలేజ్. సో బహుశా వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్నారేమో. ఇంటర్మీడియట్ ఆ క్లాసులు చదివేవాళ్ళు సైన్స్ మ్యాథమెటిక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు బాగా ఇంట్రెస్ట్గా చదివే పిల్లలందరికీ కూడా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనిపిస్తుంది అనమాట. ఇతను కూడా ఇతని క్లాసులో వాళ్ళు మిగతా వాళ్ళు ఎలా అయితే ఇంజనీరింగ్ చదవాలి అనుకుంటున్నారో ఇతను కూడా అట్లాగే ఇంజనీరింగ్ చదవాలి అని చెప్పేసి ఇతను అనుకుంటున్నాడు. ద బ్రైటర్ వన్స్ వాంటెడ్ టు స్టడీ ఇన్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐఐటీస్ అని చెప్పేసి అంటారు. అంటే తెలివైన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐఐటి చదవాలనుకుంటారు, ఐఐటీలో ఇంజనీరింగ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటారు. స్టూడెంట్స్, మనకి దేశం మొత్తం మీద 23 ఐఐటి కాలేజీలు ఉన్నాయి. మామూలుగా అయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ రాసేసి ఇంజనీరింగ్లో జాయిన్ అవుతారు, ఇంజనీరింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐఐటీలో ఇంజనీరింగ్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనది. అంటే ఐఐటీలో ఇంజనీరింగ్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది అనమాట. ఎందుకు అంటే ఈ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఐఐటికి సంబంధించి ఒక ప్రత్యేక ప్రవేశ పరీక్ష ఉంటుంది. దాన్ని జేఈఈ అంటాము. దాంట్లో 2 ఉంటాయి, జేఈఈ మెయిన్స్ ఒకటి, జేఈఈ అడ్వాన్స్ ఒకటి. ఆ ప్రవేశ పరీక్ష ఏదైతే ఉందో అది చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ప్రవేశ పరీక్ష చాలా కష్టంగా ఉంటుంది. దాంట్లో కనీసం ప్రతి సంవత్సరం ఒక 10 లక్షల మంది విద్యార్థులు ఈ ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తూ ఉంటే దానిలో కేవలం 60 నుంచి 70,000 మంది మాత్రమే ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఐఐటీలో జాయిన్ అవుతూ ఉంటారు. ఈ ఐఐటీలో చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు అయి ఉంటారు. ఒకసారి కనుక ఈ ఐఐటీలో ఎంట్రన్స్లో సీట్ వచ్చి జాయిన్ అయితే ఆ స్టూడెంట్ యొక్క లైఫ్ సెటిల్ అయిపోయినట్టేనమాట. ఆ స్టూడెంట్ లైఫ్ ఏదైతే ఉందో అది సెటిల్ అయిపోయినట్టే. అందుకనే తెలివైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఐఐటి ఎంట్రన్స్ రాసి ఐఐటి కాలేజీలో ఇంజనీరింగ్ చదవాలి అని చెప్పేసి అనుకుంటారనమాట. సో ఇతను కూడా ఇతని క్లాసులో మిగతా వాళ్ళు ఎవరైతే ఎలా అయితే అనుకుంటున్నారో ఐఐటీలో ఇంజనీరింగ్ చేయాలి అని చెప్పేసి ఇతను కూడా ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి అనేది ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఐఐటికి ఫుల్ ఫామ్. దానిలో ఇతను కూడా ఇంజనీరింగ్ చదవాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు. దేర్ వాజ్ అన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఐఐటి. ఎంట్రన్స్ టెస్ట్ ప్రవేశ పరీక్ష. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఐఐటీలో జాయిన్ అవ్వాలి అంటే ఒక ప్రవేశ పరీక్ష ఉంటుంది కదా అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ కూడా వీళ్ళు జాయిన్ అవ్వడానికి ఐఐటికి ఒక ప్రవేశ పరీక్ష ఉంది. దిస్ బాయ్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అప్లై టు అపియర్ ఫర్ ద టెస్ట్. దిస్ బాయ్ మనం ఎవరి గురించి అయితే చెప్పుకుంటున్నాం, అతను అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ తనతో పాటు తన క్లాస్లో చదివే అతని ఫ్రెండ్స్ అప్లై చేసుకున్నారు టు అపియర్ ఫర్ ద టెస్ట్. ఆ యొక్క ఐఐటి ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో అది రైటింగ్ కోసం వీళ్ళందరూ కూడా అప్లై చేసుకున్నారు. దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ స్పెషల్ బుక్స్ ఆర్ కోచింగ్.
ఎనీ స్పెషల్ బుక్స్ ఆర్ కోచింగ్. ఆ రోజుల్లో ఇది ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ ఈ స్టోరీ ఎప్పుడైతే జరిగిందో ఆ రోజుల్లో ఐఐటికి ప్రత్యేక పుస్తకాలు కానీ ప్రత్యేకంగా కోచింగ్ ఇవ్వడం కానీ ఆ రోజుల్లో లేవు. ఇప్పుడైతే చూడండి ఐఐటి అనగానే 10th క్లాస్ నుంచే ఐఐటి ఫౌండేషను, 7th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషను, ఇంటర్మీడియట్ నుంచి ఐఐటి ఫౌండేషను, ఇంటర్ తర్వాత లాంగ్ టర్మ్ కోచింగు అని చెప్పేసి ఐఐటికి స్పెషల్ బుక్స్తో పాటు ప్రత్యేకమైన కోచింగ్ కూడా ఉన్నాయి ఈ రోజుల్లో. కానీ ఆ రోజుల్లో ఐఐటికి సంబంధించి ప్రత్యేకమైన పుస్తకాలు కానీ ప్రత్యేకమైనటువంటి శిక్షణ కానీ ఆ రోజుల్లో ఏమీ లేవు అనమాట. All these IIT aspirants would sit below the shade of a stone mandap close to Chamundi Hills in the sleepy town of Mysore. All these IIT aspirants means ఆశావాదులు. అంటే ఎవరైతే ఐఐటిలో జాయిన్ అవ్వాలి చదవాలి అని చెప్పేసి అనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా సిట్ బిలో ద షేడ్ ఆఫ్ స్టోన్ మండప్ క్లోజ్ టు చాముండి హిల్స్. సిట్ కూర్చునే వాళ్ళు బిలో కింద, షేడ్ నీడ, ఏ స్టోన్ మండప్ స్టోన్ ఒక రాతి మండపం ఉందంట చాముండి హిల్స్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రాతి మండపం ఏదైతే ఉందో అది మైసూరులో ఉందంట. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్ళి కూర్చొని చదువుకుంటూ ఉండేవాళ్ళు. హీ వాజ్ ద గైడ్ ఫర్ అదర్స్. సో వీళ్ళందరూ అలా చదువుకుంటున్నప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ వాళ్ళందరికీ కూడా క్లారిఫికేషన్ చేయడానికి ఇతను ఒక గైడ్ లాగా ఉండేవాడు. చూడండి, మీ అందరికీ తెలుసు గైడ్ అంటే. ఆ గైడ్లో మనకి ప్రతి ప్రశ్నకి సమాధానం దొరికేదాన్ని మనం గైడ్ అంటాం కదా. గైడ్ అంటే అన్నిట్లో మనం ఏ ప్రశ్న కోసం వెతికినా అన్నిట్లో సమాధానం దొరుకుతుంది, దాన్నే మనం గైడ్ అంటాం. సో ఇక్కడ వీళ్ళు ఈ ఐఐటి కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా అంటే ఏ సమస్య అయినా సరే సొల్యూషన్ తెలియనప్పుడు వాళ్ళందరికీ వెంటనే సొల్యూషన్ చెప్పే వ్యక్తి ఇతను. కాబట్టి ఇతను వాళ్ళందరికీ ఒక గైడ్ లాగా ఉండేవాడు. While the others struggled to solve their problems in the question paper. ఇబ్బంది పడటం, సాల్వ్ పరిష్కరించడంలో, ద ప్రాబ్లమ్స్ సమస్యలు ఇన్ ద క్వశ్చన్ పేపర్ ప్రశ్నాపత్రంలో. అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఆ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు హీ వుడ్ స్మైల్ షైలీ. వెంటనే అతను అక్కడికి వెళ్ళిపోయి చిన్న చిరునవ్వు నవ్వి సిగ్గుతో అండ్ సాల్వ్ దమ్ విత్ ఇన్ నో టైం. వెంటనే తడపటాయించకుండా వెంటనే వాళ్ళకి కష్టమైనటువంటి ప్రశ్నలకి ఇతను వెంటనే ఆన్సర్ చేసేసేవాడు. ఈ శాట్ అలోన్ బిలో ఏ ట్రీ అండ్ డ్రెమ్ట్ ఆఫ్ స్టడీయింగ్ అట్ ఐఐటి. ఈ శాట్ అలోన్ అతను ఒంటరిగా కూర్చునేవాడు ఒక చెట్టు కింద. అండ్ డ్రెమ్ట్ కలగనేవాడు. స్టడీయింగ్ అట్ ఐఐటిలో చదవడం గురించి అతను ఒక చెట్టు కింద కూర్చొని ఒంటరిగా కలలు కంటూ ఉండేవాడు. అంటే ఐఐటిలో చదవడం అంటే అతనికి ఎంత ఇష్టమో ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. ఇట్ వాస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఫర్ ఎనీ బ్రైట్ బాయ్ అట్ దట్ ఏజ్. ఇట్ వాస్ ద అల్టిమేట్ మీన్స్ ఫైనల్, బెస్ట్ ఎయిమ్ మీన్స్ లక్ష్యము. ఎనీ బ్రైట్ బాయ్ అట్ దట్ ఏజ్, ఆ వయసులో ఆ ఇంటర్మీడియట్ ఆ ఇంజనీరింగ్ చదివే ఏజ్లో ఎవరైనా ఉంటే ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో కుర్రవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఎయిమ్ ఉంది అంటే అది ఒక్కటే ఒక ఎయిమ్ అయి ఉంటుంది. ఏంటి ఆ ఎయిము అంటే ఐఐటీలో ఇంజనీరింగ్ చేయటము. ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళకి ఏదన్నా ఒక ఎయిమ్ ఉంది అంటే అది ఒకటే ఒక ఎయిమ్ అంట. ఆ ఎయిమ్ ఏంటి అంటే ఐఐటీలో ఇంజనీరింగ్ చేయటం అనమాట. ప్రతి తెలివైన పిల్లవాడికి ఉన్నటువంటి ఎయిమ్ ఒకటే, ఐఐటీలో ఇంజనీరింగ్ చేయటం. యాజ్ ఇట్ స్టిల్ ఈజ్ టుడే. ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా స్టూడెంట్స్ తెలివైన పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే బాగా తెలివైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐఐటీలో ఇంజనీరింగ్ చేయడం అనేది ఇప్పటికీ కూడా ఎయిమ్ అనేది ఇప్పటికీ అది అట్లాగే కొనసాగుతూనే ఉంది. ఐఐటి అనేది అంత ఫేమస్ అయినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్, విద్యా సంస్థ. He was then only 16 years old. అప్పటికి అతని వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. ద D-Day came. D-Day means a date on which something important is expected to happen. A date, ఒక తారీఖు, which ఏదైతే సంథింగ్ ఇంపార్టెంట్ ముఖ్యమైనది, ఎక్స్పెక్టెడ్ జరగటము, ఎక్స్పెక్టెడ్ మీన్స్ ఊహించడము, టు హ్యాపెన్ జరగబోతుంది అని చెప్పేసి. అంటే లైఫ్లో చాలా ముఖ్యమైన రోజుని మనం D-Day అని చెప్పొచ్చు. లైఫ్లో చాలా ముఖ్యమైన రోజు అంటే లైఫ్ని చేంజ్ చేసే రోజు ఏదైతే ఉందో దాన్ని మనం D-Day అని చెప్పొచ్చు అనమాట. సో ఇతనే జీవితంలో కూడా ఆ రోజు రానే వచ్చింది. హీ కేమ్ టు బెంగళూరు. అతను బెంగళూరు వచ్చాడు. స్టేడ్ విత్ సమ్ రిలేటివ్స్.
స్టే నివాసం ఉండటము, రిలేటివ్స్ తన యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో నివాసం ఉన్నాడంట. అండ్ అపియర్డ్ ఫర్ ద ఎంట్రన్స్ టెస్ట్, వాళ్ళ బంధువుల ఇంట్లో ఉండి తన ఐఐటి ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్ టెస్ట్ వెళ్ళి రాశాడు. హీ డిడ్ వెరీ వెల్, అతను ఎగ్జామ్ చాలా బాగా రాశాడు. బట్ వుడ్ ఓన్లీ సే ఓకే వెన్ ఆస్క్డ్. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైనా వచ్చి నువ్వు ఎగ్జామ్ ఎలా రాసావు అని చెప్తే పర్వాలేదు అని చెప్పేసి మాత్రమే అతను అంటాడంట. ఈ డిడ్ వెరీ వెల్, అతను బాగా రాశాడు, కానీ ఎవరైనా అడిగితే ఎలా రాసావు అంటే పర్వాలేదు బాగానే రాసావు అని చెప్పేసి మాత్రమే అంటాడంట. ఇట్ వాస్ ద ఆపోజిట్ వెన్ ఇట్ కేమ్ టు ఫుడ్. అదే అతనికి ఆహారానికి సంబంధించిన విషయం, అంటే ఫుడ్ ఆహారానికి సంబంధించిన విషయంలో మాత్రం అది అతనికి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ హీ సెడ్ ఓకే. అతను ఎప్పుడైనా సరే ఏదైనా ఒక విషయానికి సంబంధించి ఓకే పర్వాలేదు అన్నాడు అంటే ఇట్ ఇంప్లాయిడ్ బ్యాడ్. దాని అర్థం ఏంటంటే బాగోలేదు అని అర్థం. అతను ఓకే అన్నాడు అంటే దాని అర్థం బాగోలేదు అని అర్థం. వెన్ హీ సెడ్ గుడ్, అతను బాగుంది అన్నాడంటే ఇట్ ఎంప్లాయిడ్ ఓకే, దాని అర్థం పర్వాలేదు అని అర్థం. వెన్ హీ సెడ్ ఎక్సలెంట్, అతను అద్భుతంగా ఉంది అన్నాడంటే ఇట్ ఎంప్లాయిడ్ గుడ్, దాని అర్థం బాగుంది అని అర్థం. అంటే అతను ఓకే అన్నాడు అంటే బాగోలేదని, అతను బాగుంది అన్నాడంటే పర్వాలేదని, అతను అద్భుతంగా ఉంది అన్నాడంటే అది బాగుంది అని అర్థం. హిజ్ ప్రిన్సిపల్ వాజ్ నెవర్ టు హర్ట్ ఎనీ వన్. ప్రిన్సిపల్ మీన్స్ సూత్రము. అతను ఒకే ఒక సూత్రాన్ని ఫాలో అయ్యేవాడంటే ఎప్పుడు, ఏంటి అంటే నెవర్ టు హర్ట్ ఎనీ వన్. నెవర్ ఎప్పటికీ కూడా, హర్ట్ బాధ పెట్టడము, ఎనీ వన్ ఏ ఒక్కరిని కూడా, ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటికీ కూడా బాధ పెట్టకుండా ఉండటమే అతని ప్రిన్సిపల్గా, అతను ఆ సూత్రాన్ని అతను ఫాలో అవుతూ ఉండేవాడు. ద ఐఐటి ఎంట్రన్స్ రిజల్ట్స్ కేమ్. ఐఐటి ఎంట్రన్స్ రిజల్ట్స్ కేమ్ అనుకున్నట్టుగానే అతను ఐఐటి ప్రవేశ పరీక్ష రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రానే వచ్చాయి. హీ హ్యాడ్ పాస్డ్ విత్ హై ర్యాంక్. అనుకున్నట్టుగానే అతను మంచి ర్యాంకులో పాస్ అయ్యాడు. వాట్ ఏ డిలైట్ ఫర్ ఎనీ స్టూడెంట్. డిలైట్ మీన్స్ అమితానందము, ఎక్కువ ఆనందం అనమాట. ఆ ఏజ్లో ఉన్న పిల్లలు ఎవరైనా సరే ఐఐటి ఎంట్రన్స్ టెస్ట్లో పాస్ అయ్యాడు అంటే చాలా ఎక్కువ ఆనందపడుతూ ఉంటారనమాట. ఇతను కూడా అలాగే ఉన్నాడు. హీ వాజ్ థ్రిల్డ్ ఆఫ్టర్ సీయింగ్ హిజ్ రిజల్ట్. తన యొక్క రిజల్ట్ చూసిన తర్వాత అతను చాలా థ్రిల్ ఫీల్ అయ్యాడు. హీ వెంట టు హిజ్ ఫాదర్ హూ వాజ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్ ఎట్ ద టైమ్. సో అతను తన యొక్క రిజల్ట్ చూసిన తర్వాత ఈ విషయం వాళ్ళ నాన్నతో చెప్పడానికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో వాళ్ళ నాన్నగారు న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నారు. అన్న ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. వాళ్ళ డాడీని అన్న అనేది మనకి అక్కడ తమిళనాడులో ఉపయోగించేటటువంటి ఒక గౌరవనీయమైనటువంటి ఒక పదం అన్నమాట. ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్, నేను ఐఐటి ఎంట్రన్స్ ప్రవేశ పరీక్ష ఏదైతే ఉందో అది పాస్ అయ్యాను అని తను చెప్పాడు. వెల్ డన్ మై బాయ్. వెల్ డన్ అని చెప్పేసి వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో ఆయన ఇతన్ని ఎంకరేజ్ చేశాడు. ఐ వాంట్ టు జాయిన్ ఐఐటి. సో నేను ప్రవేశ పరీక్ష పాస్ అయ్యాను కాబట్టి ఐఐటిలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను నాన్న అని చెప్పేసి వాళ్ళ నాన్నతో చెప్పాడు. హిజ్ ఫాదర్ స్టాప్డ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. స్టాప్డ్ ఆపివేయటము, రీడింగ్ చదవటం. అప్పటి వరకు న్యూస్ పేపర్ చదువుతున్నటువంటి వీళ్ళ నాన్న ఒకేసారి న్యూస్ పేపర్ చదవటం ఆపేశాడు. హీ లిఫ్టెడ్ హిజ్ హెడ్. తల పైకెత్తి చూడటం. తన యొక్క తల ఏదైతే ఉందో అది పైకెత్తి చూశాడు. లుక్డ్ ఎట్ ద బాయ్ అండ్ సెడ్ విత్ హెవీ వాయిస్. తల పైకెత్తి ఈ పిల్లవాడి వైపు చూస్తూ హెవీ వాయిస్, బాధాకరమైనటువంటి గొంతుతో తను ఇలా అంటున్నాడు. మై సన్, యు ఆర్ ఎ బ్రైట్ బాయ్. నువ్వు చాలా తెలివైన వాడివి. యు నో, నీకు తెలుసు. మన యొక్క ఫినాన్షియల్ పొజిషన్, ఆర్థిక స్థితి, మన యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో అది నీకు తెలుసు. నువ్వు చాలా తెలివైన వాడివి. ఐ హ్యావ్ 5 daughters టు బి మ్యారీడ్ ఆఫ్. నాకు 5 కుమార్తెలు ఉన్నారు, 5 ఆడపిల్లలు ఉన్నారు. ఈ 5 కూడా పెళ్లి చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. అండ్ 3 sons టు ఎడ్యుకేట్. ఈ 5 కాకుండా ఇంకా 3 మగపిల్లలు ఉన్నారు. ఈ 3 మగపిల్లల్ని కూడా నేను చదివించాలి. అంటే మనం ఎవరి గురించి అయితే చెప్పుకుంటున్నాం, వీళ్ళది పెద్ద ఫ్యామిలీ, ఇట్స్ బిగ్ ఫ్యామిలీ అని చెప్పేసి మనకు అర్థమవుతుందన్నమాట. ఈయనకి 5 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళ 5 మ్యారేజ్ చేయాలి. ఇతనికి 3 మగపిల్లలు ఉన్నారు, ఇలా 3 కూడా చదివించాలి. ఐ ఆమ్ ఏ శాలరీడ్ పర్సన్. నేను ఒక జీతం మీద ఆధారపడినటువంటి వ్యక్తిని. అంటే నాకు వచ్చే నెల జీతం ఏదైతే ఉందో దాని మీద మాత్రమే నేను ఆధారపడినటువంటి వ్యక్తిని. ఐ కెనాట్ అఫోర్డ్ యువర్ ఎక్స్పెన్సెస్ ఎట్ ఐఐటి. అఫోర్డ్ మీన్స్ ఇవ్వటము, ఎక్స్పెన్సెస్ ఖర్చులు. సో ఇప్పుడు నేను నిన్ను ఐఐటిలో జాయిన్ చేసి అక్కడ అయ్యేటటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులు నేను ఇప్పుడు పెట్టలేను. యూ కెన్ స్టే ఇన్ మైసూర్ అండ్ స్టడీ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్.
కాబట్టి నువ్వు ఇదే మైసూర్లో ఉండి నువ్వు ఇంకా ఈ ఐఐటీలో చదవటం, ఈ ఐఐటీలో ఇంజనీరింగ్ చదవటం ఏదైతే ఉందో అది కాకుండా నువ్వు ఇంకా ఏం చదవాలనుకుంటున్నావా, మిగతా ఏదైనా చదువు అని చెప్పేసి వాళ్ళ నాన్న అన్నాడంట. చూడండి, ఏ ఒక తెలివిగలటువంటి ఒక పిల్లవాడికి తండ్రిగా ఉన్న ఆయనకి ఈ మాట చెప్పడం కూడా చాలా కష్టం. ఎందుకని, అసలు ఐఐటీలో ర్యాంక్ రావడం అనేదే చాలా కష్టం. అలాంటిది ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళ అబ్బాయికి నేను నిన్ను చదివించలేను అని చెప్పడం ఏదైతే ఉందో అది ఒక ఫాదర్కి చాలా కష్టం. అట్లాగే ఒక పిల్లవాడికి తాను ర్యాంకు తెచ్చుకోవడానికి అతను పడిన కష్టం ఏదైతే ఉందో అది అతనికి తెలుసు. అంత కష్టపడిన తర్వాత అతనికి ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళ నాన్నగారు జాయిన్ చేయలేను నేను అని చెప్పేసి తన యొక్క నిస్సహాయ స్థితిని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ పిల్లవాడు ఎంత బాధపడుతున్నాడో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇండీడ్ ఇట్ వాజ్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ ఎనీ ఫాదర్ టు సే నో టు హిస్ బ్రైడ్ సన్. ఇండీడ్ అయినప్పటికీ ఇట్ వాజ్ ద డిఫికల్ట్ కష్టమైనటువంటి సిచ్యువేషన్ పరిస్థితి ఫర్ ఎనీ ఫాదర్ ఏ తండ్రికైనా టు సే చెప్పడము, ఏమని చెప్పడము, నో కాదు లేదు అని చెప్పడము, టు హిజ్ బ్రైడ్ సన్ తన తెలివైనటువంటి కుమారుడికి. సాధారణంగా పిల్లలు ఎంత చదువుతూ ఉంటే అంత చదివించాలని చెప్పేసి పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ తనకు ఉన్నటువంటి ఈ పిల్లవాడే చాలా తెలివైన పిల్లవాడు, ఐఐటీలో ర్యాంక్ కూడా కొట్టాడు. అయినప్పటికీ కూడా నేను నిన్ను చదివించలేను అని చెప్పడం ఏ తండ్రికైనా సరే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అయినా సరే వాళ్ళ నాన్న నేను చదివించలేనని చెప్పేసి చెప్పాడు. బట్ సర్కమ్స్టెన్సెస్ మీన్స్ పరిస్థితులు. అప్పుడు అతను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ నాన్న ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఆల్రెడీ మనకి చెప్పాడు కదా పైన బేరాలో 5 అమ్మాయిలకి మ్యారేజ్ చేయాలని చెప్పేసి 3 అబ్బాయిలను చదివించాలి అని, అట్లాగే తను జీతం మీద ఆధారపడినటువంటి వ్యక్తిని తనకు వచ్చినటువంటి నెల జీతంతో ఇవన్నీ చెయ్యాలి అని చెప్పేసి ఆయన తన యొక్క నిస్సహాయ స్థితిని చెప్పాడు. బట్ ద సర్కమ్స్టెన్సెస్ వర్ లైక్ దట్. అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. ఇట్ వాజ్ కామన్ దెన్ ఫర్ ద మ్యాన్ టు బి ద సింగిల్ ఎర్నింగ్. కామన్ సాధారణము, మ్యాన్ ఒక మనిషికి, టు బి ద సింగిల్ ఒక ఎర్నింగ్ సంపాదన, విత్ లార్జ్ ఫ్యామిలీ డిపెండెంట్ ఆన్ హిమ్. లార్జ్ పెద్ద ఫ్యామిలీ కుటుంబము, డిపెండెంట్ ఆధారపడటము, ఆన్ హిమ్ అతని మీద. అంటే ఒక పెద్ద ఫ్యామిలీ కేవలం ఇంట్లో ఒకే ఒక వ్యక్తి సంపాదన మీద ఆధారపడిన కుటుంబంలో ఇలా చెప్పడం ఆ రోజుల్లో సర్వసాధారణము. ఎందుకని, ఇంట్లో ఆదాయం తెచ్చే వ్యక్తి ఇతను ఒక్కడు మాత్రమే, వీళ్ళ నాన్నగారు ఒక్కడు మాత్రమే. ఇతని మీద ఇతని ఫ్యామిలీ మొత్తము 5 అక్కలు, 3 అన్నయ్య తమ్ముళ్ళు, వీళ్ళందరూ ఆధారపడి ఉన్నారు. వీళ్ళందరినీ చదివించాలి, వీళ్ళందరికీ పెళ్లి చేసి పంపించాలి. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ పరిస్థితిని ఈయనే చూసుకోవాలి. దీన్ని చూసుకోవడానికి కేవలం ఇంట్లో ఇన్కమ్ ఆదాయం వచ్చేటటువంటి పర్సన్ ఇతను ఒక్కడు మాత్రమే. కాబట్టి ఆ రోజుల్లో ఇలా చెప్పడం అది మామూలే అని చెప్పేసి రచయిత చెప్తున్నాడు. హిస్ ఫాదర్ వాజ్ సాడ్ దట్ హీ హ్యాడ్ టు టెల్ ద బిట్టర్ ట్రూత్ టు హిస్ సన్. హిస్ ఫాదర్ వాజ్ సాడ్. వాళ్ళ నాన్నగారు కూడా, ఇక్కడ ఇతను మాత్రమే బాధపడటం కాదు, వాళ్ళ నాన్నగారు కూడా చాలా బాధగా ఉన్నాడు. ఈ హ్యాడ్ టు టెల్ ద బిట్టర్ ట్రూత్. బిట్టర్ చేదు, ట్రూత్ ఈ చేదు నిజం ఏదైతే ఉందో అది ఇతను వాళ్ళ అబ్బాయికి చెప్పాల్సిందే. బట్ ఇట్ కుడ్ నాట్ బీ హెల్ప్డ్. కానీ ఎంత చెప్పినా సరే ఆ పిల్లవాడిని సంతోషపెట్టలేరు కదా. ఎందుకని, అంత కష్టపడినా సరే అతను ఐఐటి ర్యాంక్ వచ్చినా సరే ఇప్పుడు అతను జాయిన్ అవ్వలేకపోతున్నాడు అనమాట. ఈ చేదు నిజం ఏది, నేను నిన్ను చదివించలేను అన్నటువంటి చేదు నిజం ఏదైతే ఉందో వాళ్ళ ఫాదరు ఇతనికి చెప్పడం కొంచెం కష్టమే. ద బాయ్ హ్యాడ్ టు అండర్స్టాండ్ రియాలిటీ. ఈ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతను అండర్స్టాండ్ అర్థం చేసుకోవాలి, రియాలిటీ వాస్తవం. అంటే సాధారణంగా వీళ్ళ నాన్న యొక్క పరిస్థితిని కూడా ఇతను అర్థం చేసుకోవాలి. ఎందుకని, అతను కేవలం సింగిల్ ఇన్కమ్ మాత్రమే వస్తుంది, దాని మీదే లార్జ్ ఫ్యామిలీ పెద్ద కుటుంబం డిపెండ్ అయి ఉంది. కాబట్టి మా నాన్న ఇలా చెప్తున్నాడు, లేకపోతే నిజంగానే మా నాన్న కనుక చదివించే స్థితిలో ఉంటే నన్ను తప్పనిసరిగా చదివించేవాడు అని చెప్పేసి ఆ కుర్రవాడు ఎవరైతే ఉన్నారో అతను కూడా వాస్తవాన్ని, రియాలిటీ ఏదైతే ఉందో దాన్ని అతను అర్థం చేసుకుని తీరాలి. ద టీనేజర్ వాజ్ డిసప్పాయింటెడ్. టీనేజ్ ద ఏజ్ బిట్వీన్ 13 to 19, 13 నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉన్నదాన్ని మనం టీనేజ్ అంటాం అనమాట. సో ఈ కుర్రవాడు ఎవరైతే ఉన్నారో అతను ఆ డైలాగ్ విన్న తర్వాత, అంటే నేను నిన్ను చదివించలేను అని వాళ్ళ నాన్న చెప్పిన డైలాగ్ విన్న తర్వాత ఇతను చాలా బాధపడ్డాడు. ఇట్ సీమ్డ్ హిజ్ డ్రీమ్స్ హ్యాడ్ బార్న్ టు యాషెస్. డ్రీమ్స్ కలలు, బాండ్ కాలిపోవటము, యాషెస్ బూర్దిగా. అప్పటి వరకు అతను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అతను ఒక చెట్టు కింద కూర్చొని ఐఐటీలో చదవటం గురించి కలలు కనేవాడు అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే వాళ్ళ నాన్న నేను నిన్ను చదివించలేను అని అన్నాడో అప్పటి వరకు తాను కన్న కలలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోయిందనమాట. హీ వాజ్ సో నియర్ టు ఫుల్ఫిల్లింగ్ హిస్ ఫాండెస్ట్ హోప్. సో నియర్, అతను దరిదాపుగా చాలా దగ్గరగా వచ్చేసాడు. టు ఫుల్ఫిల్లింగ్ నెరవేర్చుకోవడానికి, ఈజ్ ఫాండెస్ట్ హోప్. హోప్ మీన్స్ ఆశ.
అతను ప్రాణంగా పెట్టుకున్నటువంటి ఆశ ఏంటది? ఐఐటీలో తాను ఇంజనీరింగ్ చదవాలి అన్నటువంటి ఆశ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడానికి అతను దరిదాపుగా చాలా దగ్గరగా వచ్చేసాడు. యట్ కానీ సో ఫార్ ఇప్పుడు అది అతనికి చాలా దూరం అయిపోయింది. తన కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో, ఫినాన్షియల్ పొజిషన్ ఏదైతే ఉందో అది అతని యొక్క కళని దూరం పెట్టేసింది. ఈజ్ హార్ట్ శాంక్ ఇన్ సారో. ఆ మాట విన్న తర్వాత అతని యొక్క గుండె ఏదైతే ఉందో శాంక్ మునిగిపోయింది సారో దుఃఖంలో. ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ పిల్లవాడి యొక్క మనస్సు ఏదైతే ఉందో అది మొత్తం కూడా దుఃఖంలో మునిగిపోయిందంట. హీ డిడ్ నాట్ రిప్లై. వాళ్ళ నాన్నగారు చెప్పిన దానికి అతను ఎటువంటి తిరుగు సమాధానం చెప్పలేదు. స్టూడెంట్స్, ఈ ప్యాసేజ్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, దీన్ని గుర్తుపెట్టుకోండి. హీ డిడ్ నాట్ రిప్లై. అతను ఎటువంటి తిరుగు సమాధానం చెప్పలేదు. హీ నెవర్ షేర్డ్ హిజ్ అన్హ్యాపీనెస్ ఆర్ హెల్ప్లెస్నెస్ విత్ ఎనీబడి. హీ నెవర్ షేర్డ్, నెవర్ ఎప్పటికీ కూడా, షేర్డ్ పంచుకోవడము, అన్హ్యాపీనెస్ తన యొక్క బాధని, దుఃఖం ఏదైతుందో లేదా హెల్ప్లెస్నెస్ తన యొక్క నిస్సహాయ స్థితి ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా ఇతను తన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎవరితో కూడా ఎప్పుడూ షేర్ చేసుకునేవాడు కాదంట. అంటే సంతోషంగా ఉన్నా సరే, బాధగా ఉన్నా సరే వేటిని కూడా అతను ఎవరితో కూడా షేర్ చేసుకునేవాడు కాదంట. ఎందుకు అంటే హీ వాజ్ యాన్ ఇంట్రావర్ట్ బై నేచర్. హీ వాజ్ యాన్ ఇంట్రావర్ట్ అంటే ఒక వ్యక్తి ఎప్పుడు తనలో తానే బాధపడిపోతూ ఉంటాడు. తన యొక్క ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరితో కూడా షేర్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఇంట్రావర్ట్స్ అంటాం. షేర్ ఎవరైతే చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఇంట్రావర్ట్స్ అంటాం. ఇంట్రావర్ట్కి ఆపోజిట్ ఎక్స్ట్రావర్ట్. వాళ్ళు ఏం చేస్తారు? అందరితో షేర్ చేసుకుంటారనమాట. ఈ ఇంట్రావర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళకి సంతోషం వచ్చినా సరే, బాధ వచ్చినా సరే ఎవరితో షేర్ చేసుకోరు. అది వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ ఉంటారు. సో ఇతను కూడా ఇప్పుడు చాలా బాధపడుతున్నాడు. కానీ తన దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖాన్ని ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, తన యొక్క ఫ్రెండ్స్తో కానీ, తన యొక్క వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కానీ ఇతను షేర్ చేసుకోలేదు. హిజ్ హార్ట్ వాజ్ బ్లీడింగ్ బట్ హీ డిడ్ నాట్ గెట్ యాంగ్రీ విత్ ఎనీబడి. హిజ్ హార్ట్ వాజ్ బ్లీడింగ్. ఒక విధంగా తన యొక్క గుండె ఏదైతే ఉందో దానికి గాయం జరిగిపోయినట్టు, అది బ్లీడింగ్, రక్తం కారుతున్నట్టు అతనికి అనిపిస్తూ ఉంది. అంటే మనసులో అతను అంత దుఃఖాన్ని, అంత బాధని అనుభవిస్తున్నాడు అని అర్థం. బట్ హీ డిడ్ నాట్ గెట్ యాంగ్రీ విత్ ఎనీబడి. కానీ అతనికి ఎవరి మీద కోపం లేదు. చూడండి, మిగతా స్టూడెంట్స్, మిగతా వాళ్ళు అనుకోండి ఏం చేస్తారు? పేరెంట్స్ మీద అలుగుతారు. ఎందుకని? నేను ఇంత కష్టపడి చదివితే నాకు ర్యాంక్ వచ్చింది, కానీ నువ్వు నన్ను చదివించవా అని చెప్పేసి అలుగుతారు, అన్నం తింటా మానేస్తారు. పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ కుర్రవాడు ఎవరైతే ఉన్నారో అతను అలాంటి వాడు కాదు. హీ డిడ్ నాట్ రిప్లై. నేను నిన్ను చదివించలేను అని చెప్పేసి వాళ్ళ నాన్న తన యొక్క నిస్సహాయ పరిస్థితిని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అతను వాళ్ళ నాన్నని కనీసం ఒక్క మాట ఏమీ అనలేదు. కోపం చూపించలేదు, బాధ చూపించలేదు, దుఃఖం చూపించలేదు. తన యొక్క నిస్సహాయ స్థితి ఏదైతే ఉందో దాన్ని ఫాదర్తో ఎక్స్ప్రెస్ చేయలేదన్నమాట. సో అంటే అతని యొక్క పర్సనాలిటీ, అతని యొక్క యాటిట్యూడ్ ఎలాంటిదో ఇక్కడే మనకి తెలిసిపోతుంది. ద డే కేమ్. ఆ రోజు రానే వచ్చింది. ఏ రోజు? ఈజ్ క్లాస్మేట్స్ వారు లీవింగ్ ఫర్ మద్రాస్. నవ్ ఇట్ ఈస్ కాల్డ్ చెన్నై. ఆ రోజుల్లో ఇప్పుడున్నటువంటి చెన్నై ఏదైతే ఉందో చెన్నై మహానగరాన్ని ఆ రోజుల్లో మద్రాసు అని పిలిచేవాళ్ళు. అంటే మద్రాసులో ఉన్నటువంటి ఐఐటి. తన యొక్క క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లీవింగ్ ఫర్ మద్రాస్ బయలుదేరుతున్నారు. దే వర్ టేకింగ్ ఏ ట్రైన్ ఫ్రమ్ మైసూర్ టు మద్రాస్. వాళ్ళు మైసూర్ నుంచి మద్రాస్కి వెళ్తున్నటువంటి ట్రైన్ ఏదైతే ఉందో ఆ రైలు ప్రయాణము చేయబోతున్నారు. దే హ్యావ్ షేర్డ్ గుడ్ ఇయర్స్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్ టుగెదర్. ఇప్పటి వరకు వీళ్ళందరూ కూడా పంచుకున్నారు గుడ్ ఇయర్స్. ఇన్ని సంవత్సరాలు కూడా స్కూల్లోనూ కాలేజీలో కూడా ఇతని యొక్క ఈ ఫ్రెండ్స్ ఎవరైతే వెళ్ళి ఇప్పుడు ఐఐటి జాయిన్ అవ్వబోతున్నారో వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని, ఈ ఇయర్స్ని కూడా ఇన్ని సంవత్సరాలు వాళ్ళు షేర్ చేసుకొని చక్కగా కుటుంబంలాగా ఉన్నారు. హీ వెంట్ టు ద స్టేషన్ టు సే గుడ్ బై. సో ఇతను వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐఐటిలో జాయిన్ అవుతున్నారు అని తెలిసి వాళ్ళు వెళ్ళబోతున్నారు కాబట్టి వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పడానికి, గుడ్ బై చెప్పడానికి ఇతను స్టేషన్కి వెళ్ళాడు. అండ్ గుడ్ లక్, వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పేసి కోరుకుంటున్నాడు ఫర్ దేర్ ఫ్యూచర్ లైఫ్. వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏదైతే ఉందో ఆ ఐఐటీలో వీళ్ళందరూ కూడా చాలా చక్కగా చదవాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి, జీవితంలో చక్కగా సెటిల్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళందరికీ గుడ్ లక్ విష్ చేయడానికి ఇతను స్టేషన్ కూడా వెళ్ళాడు. ఇక్కడ కూడా ఇతని యొక్క యాటిట్యూడ్ని మనం అంచనా వేయవచ్చు. సామాన్యంగా తనకు దక్కంది ఏదైతే ఉందో అది జరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళు బాధపడుతూ ఉంటారు, ఇంట్లోనే ఉండిపోయి బయటికి రారనమాట. కానీ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను
తను వెళ్ళట్లేదు, కానీ తన ఫ్రెండ్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని చూసి తను జెలసీ ఫీలింగ్ ఏదైతే ఉందో, ఈగో, జెలసీ, అసూయ అనేది లేకుండా తను ఇక్కడికి వచ్చి తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకోవడానికి తను స్టేషన్కి వచ్చి వాళ్ళందరికీ కూడా వీడ్కోలు చెప్తున్నాడు. ఇతని యొక్క పాజిటివ్ యాటిట్యూడ్కి ఇది ఒక మంచి నిదర్శనం. అట్ ద స్టేషన్ హిస్ ఫ్రెండ్స్ వర్ ఆల్రెడీ దేర్. అప్పటికే స్టేషన్ దగ్గరికి ఊరు వెళ్ళడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అప్పటికే వచ్చారు. దే వర్ ఎగ్జైటెడ్ అండ్ టాకింగ్ లౌడ్లీ. వాళ్ళందరూ కూడా ఆతృతగా, ఈగర్గా ఉన్నారు, బిగ్గరగా మాట్లాడుకుంటున్నారు. ద నాయిస్ వాజ్ లైక్ ద చిరిపింగ్ ఆఫ్ వర్డ్స్. వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు, ఆ గొంతులు వింటే ఎట్లా ఉన్నాయంటే పక్షులు కనుక కిలకిలా కిలకిలా అని శబ్దం చేస్తున్నట్టు వాళ్ళ యొక్క నాయిస్ అలా అనిపించింది అక్కడ. దే వర్ ఆల్ ఎగ్జైటెడ్ అండ్ డిస్కసింగ్ దేర్ న్యూ హాస్టల్స్, న్యూ కోర్సెస్ ఎక్సెట్రాస్. దే వర్ ఆల్ ఎగ్జైటెడ్. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కుతూహలంగా ఉన్నారు. డిస్కసింగ్, అందరూ కూడా చక్కగా చర్చించుకుంటున్నారు. దేర్ న్యూ హాస్టల్స్, వాళ్ళు రేపు వెళ్ళి ఆ ఐఐటీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ హాస్టల్స్ ఎలా ఉంటాయని, న్యూ కోర్సెస్, వాళ్ళు ఇంజనీరింగ్లో కొత్తగా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి కోర్సెస్ గురించి అందరూ ఒకరినొకళ్ళు కూడా చక్కగా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు అందరూ. హీ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. పార్ట్ మీన్స్ భాగము. కానీ వాళ్ళ యొక్క డిస్కషన్లో ఇతను ఎవరైతే ఉన్నారో ఇతను భాగం కాదు. ఎందుకని? ఇతను ఐఐటీలో వెళ్ళి జాయిన్ అవ్వట్లేదు కదా, కాబట్టి వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటే అతను మాత్రం పక్కన నిలబడి ఉన్నాడు. సో హీ స్టూడ్ దేర్ సైలెంట్లీ. కాబట్టి అతను నిశ్శబ్దంగా పక్కన నిలబడి ఉన్నాడు. వన్ ఆఫ్ దెమ్ నోటీస్డ్. ఆ వెళ్తున్నటువంటి ఫ్రెండ్స్లో ఒక వ్యక్తి ఇతను గమనించాడు. అండ్ సెడ్, ఇతని దగ్గరికి వచ్చి చెప్పాడు ఏమని, యూ షుడ్ హ్యావ్ మేడ్ ఇట్. ఈ లైన్ కూడా మనకి ప్యాసేజ్కి ఇంపార్టెంట్ స్టూడెంట్స్. యూ షుడ్ హ్యావ్ మేడ్ ఇట్. నువ్వు కంపల్సరిగా, ఖచ్చితంగా నువ్వు ఏదైతే అనుకున్నావు నువ్వు అది సాధిస్తావు అని చెప్పేసి ఆ గమనించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్ ఇతని దగ్గరికి వచ్చి అన్నాడనమాట. అంటే మేము ఏదో ఐఐటీ జాయిన్ అవ్వటానికి వెళ్తున్నాం, కానీ నువ్వు జాయిన్ అవ్వట్లేదని బాధపడద్దు. నువ్వు లైఫ్లో ఏదైతే అనుకున్నావో యూ షుడ్ హ్యావ్ మేడ్ ఇట్. కంపల్సరీగా నువ్వు అనుకున్నది సాధించి తీరుతావు అని చెప్పేసి అతని యొక్క ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను ఇతనితో అన్నాడు. హీ డిడ్ నాట్ రిప్లై. దీనికి కూడా ఇతను ఎటువంటి సమాధానం చెప్పలేదు. హీ ఓన్లీ విష్డ్ ఆల్ ఆఫ్ దెమ్. అందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పేసి ఇతను కోరుకున్నాడు. దే వేవ్డ్ అట్ హిమ్ యాజ్ ద ట్రైన్ స్లోలీ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. దే వేవ్డ్ అట్ హిమ్. వేవింగ్ అంటే వెళ్ళిపోతున్నప్పుడు అందరూ బాయ్ చెప్తూ వాళ్ళ యొక్క చేతులు ఊపుతూ ఉన్నారు. ఆ ట్రైన్ అక్కడి నుంచి నెమ్మదిగా లెఫ్ట్ ద ప్లాట్ఫామ్ వదిలి ట్రైన్ ఏదైతే ఉందో అది నెమ్మదిగా బయలుదేరింది. హీ స్టూడ్ దేర్ ఈవెన్ ఆఫ్టర్ హీ కుడ్ నాట్ లాంగర్ సీ ద ట్రైన్ ఆర్ ద వేవింగ్ హ్యాండ్స్. హీ స్టూడ్ దేర్. అతను అక్కడే అలా నిలబడిపోయి సైలెంట్గా ఉండిపోయాడు. ఈవెన్ ఆఫ్టర్, ఎప్పటికీ. హీ కుడ్ నో లాంగర్ సీ ద ట్రైన్. ఆ ట్రైన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి బయలుదేరిన ట్రైను అక్కడ కనపడపోయినా సరే, అంటే ట్రైను ప్లాట్ఫామ్ వదిలి వెళ్ళిపోయినా సరే, వాళ్ళు గుడ్ బై చెప్తున్నటువంటి హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపించకపోయినా సరే, అంటే ట్రైన్ వెళ్ళిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, కానీ ఇతను ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు. ఇట్ వాజ్ ద జూన్ ఆఫ్ 1962 ఇన్ మైసూర్ సిటీ. ఆ సంవత్సరం, ఈ సంఘటన ఏదైతే ఉందో అది జరిగిన సంవత్సరం 1962వ సంవత్సరం. ఇది జరిగింది మైసూరు నగరంలో. ఈ మైసూరు అనేది మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉంది స్టూడెంట్స్. మాన్సూన్ హ్యాడ్ సెట్ ఇన్ అండ్ ఇట్ వాస్ గెటింగ్ డార్క్. మాన్సూన్, ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో, అంటే జూన్ నెల అంటే మనకి అది వర్షాలు కురిసే సీజన్ కదా, కాబట్టి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయి అవి స్టార్ట్ అయినాయి. అండ్ ఇట్ వాస్ గెటింగ్ డార్క్. దానివల్ల ఆకాశం అంతా కూడా మేఘావృతం అయ్యింది. ఇట్ హ్యాడ్ స్టార్టెడ్ టు డ్రిజిల్ మీన్స్ వర్షం యొక్క తుంపర, నీటి తుంపర. అంటే వర్షం అప్పుడే స్టార్ట్ అవుతుంది అనడానికి చిన్న చిన్న చినుకులు పడుతూ ఉంటాయి కదా, దాన్ని మనం ఇంగ్లీష్లో డ్రిజిల్ అంటాం అనమాట. నెమ్మదిగా వర్షం అనేది స్టార్ట్ అయింది. ఎట్, అయినప్పటికీ, హీ స్టూడ్ దేర్, అతను అక్కడే నిలబడి ఉన్నాడు. మోషన్లెస్, ఎటువంటి కదలిక లేకుండా అతను మాత్రం ఇంకా అక్కడే అలాగే నిలబడి ఉన్నాడు. హీ సెడ్ టు హిమ్సెల్ఫ్, తనలో తానే అనుకున్నాడు. వితౌట్ యాంగర్, ఎటువంటి కోపం లేకుండా, ఆర్ జెలసీ, ఎటువంటి అసూయ లేకుండా. ఆల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద ఐఐటీస్ స్టడీ వెల్. ఎవరైతే ఇప్పుడు ఐఐటీకి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చదువుకోవాలని, అండ్ డూ బిగ్ థింగ్స్ ఇన్ లైఫ్, వాళ్ళ జీవితంలో చాలా చాలా పెద్ద పెద్ద విషయాలు చేయాలి, జీవితంలో చాలా చక్కగా సెటిల్ అవ్వాలని చెప్పేసి, వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పేసి అతను కోరుకున్నాడు. బట్ ఇట్ ఈస్ నాట్ ద ఇన్స్టిట్యూషన్. కానీ ఒక మాటలో చెప్పాలంటే ఇన్స్టిట్యూషన్ మీన్స్ సంస్థ. సంస్థ. మనం ఒకటి మాత్రమే ఆలోచించాలి. ఎక్కడ చదువుతున్నాం అన్నది కాదు, ఖచ్చితంగా సరిగ్గా చదువుతున్నామా లేదా అన్నది మాత్రమే మనం ఆలోచించుకోవాలి. అల్టిమేట్లీ ఇట్ ఈస్ యూ అండ్ యూ అలోన్ హూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ బై హార్డ్ వర్క్. అతను ఒకటి నమ్ముతాడంట, ఏంటంటే
అల్టిమేట్లీ ఫైనల్గా చివరిగా నీవు మాత్రమే ఎలోన్ ఒంటరిగా హూ కెన్ చేంజ్ ఎవరైతే మార్చగలరో యువర్ లైఫ్ నీ యొక్క జీవితాన్ని బై హార్డ్ వర్క్ కష్టపడటం ద్వారా అంటే హార్డ్ వర్కింగ్ ఏదైతే ఉందో అది కష్టపడి పని చేయడం ద్వారా కేవలం నువ్వు మాత్రమే నీ యొక్క లైఫ్ని మార్చుకోగలవు. నువ్వు ఐఐటీలో చదువుతున్నావా, వేరే ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నావా, ఎక్కువ డబ్బులు కట్టి చదువుతున్నావా అనేది కాదు ఆలోచించాల్సింది. నువ్వు ఎక్కడ చదివినా సరే నువ్వు హార్డ్ వర్క్ కష్టపడి పనిచేస్తే కనుక నీ జీవితాన్ని నువ్వే మార్చుకోగలవు అనే సిద్ధాంతాన్ని ఇతను నమ్ముతాడంట. అంటే మనం ఎక్కడ చదువుతున్నాం అన్నది కాదు, మనం చదివేది సరిగ్గా చదువుతున్నాం లేదా, కష్టపడి చదువుతున్నాం లేదా అనేది మాత్రమే మనిషి యొక్క డెవలప్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అది కనుక చేస్తే కంపల్సరీగా ఇన్స్టిట్యూషన్తో సంబంధం లేకుండా అతను ఏ యొక్క సంస్థలో చదివాడు అనే దాంతో సంబంధం లేకుండా విజయం అనేది సాధించడం జరుగుతుందన్నమాట. ఇతను దాన్నే ఫాలో అవుతున్నాడు. ప్రాబబులీ హీ వాజ్ నాట్ అవేర్ దట్ హీ వాజ్ ఫాలోయింగ్ ద ఫిలాసఫీ ఆఫ్ ద భగవద్గీత. బహుశా హీ వాజ్ నాట్ అవేర్, అతనికి తెలియదేమో. అవేర్నెస్ అంటాం కదా, అతనికి తెలియదేమో. ఏం తెలియదు? హీ వాజ్ ఫాలోయింగ్, అతనికి తెలియకుండానే అతను అనుసరిస్తున్నాడు ద ఫిలాసఫీ ఆఫ్ ద భగవద్గీత. భగవద్గీత ఏదైతే ఉందో దానిలో ఇదే చెప్తారు. ఏది? నువ్వు ఎక్కడ చదువుతున్నావు, లేకపోతే ఏం చేస్తున్నావు, ఏం పని చేస్తున్నావు ఎక్కడ అనేది కాదు, నువ్వు దాన్ని మనసు పెట్టి కష్టపడి చేస్తున్నావు లేదా అనేది మాత్రమే నువ్వు ఆలోచించాలి. అది మాత్రమే నీ జీవితంలో ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుంది అనేది భగవద్గీతలో చెప్తున్నటువంటి సిద్ధాంతం అన్నమాట. ఇతను తెలియకుండానే అతను భగవద్గీతలో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని, ఈ ఫిలాసఫీ ఏదైతే ఉందో దాన్ని ఇతను ఫాలో అవుతున్నాడు. యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ వరస్ట్ ఎనిమీ ఈజ్ యువర్ సెల్ఫ్. భగవద్గీతలో కూడా మనకి ఈ లైన్ చెప్పడం జరుగుతుంది. ఏంటంటే యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ యువర్ సెల్ఫ్. నీకు సంబంధించినంత వరకు నీకు మంచి స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే. అండ్ యువర్ వరస్ట్ ఎనిమీ ఈజ్ యువర్ సెల్ఫ్. అట్లాగే నీకు సంబంధించినంత వరకు నీకు బద్ధ శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే అది కూడా నువ్వే అని చెప్పేసి భగవద్గీత చెప్తుందంట. అంటే యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ యువర్ సెల్ఫ్ అంటే జీవితానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోమని చెప్పేసి నీ మనసు కనుక నీతో చెప్పిందనుకో అతనే నీకు బెస్ట్ ఫ్రెండ్. ఎందుకని? అవి మంచి నిర్ణయాలు ఎప్పుడు కూడా మన జీవితంలో మంచి స్థానానికి తీసుకెళ్తాయి అన్నమాట. కాబట్టి యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ యువర్ సెల్ఫ్. సో నీకు మంచి స్నేహితుడు ఉన్నాడు అంటే అది నువ్వే. అట్లా కాకుండా నేను జీవితంలో చెడ్డ నిర్ణయాలు తీసుకునేలాగా, చెడ్డ పనులు చేసేలాగా చేస్తున్నాడు అనుకో, ఆ వరస్ట్ ఎనిమీ ఎవరైతే ఉన్నారో అది కూడా నువ్వే. ఎందుకని? ఆ పనులు చెప్పేది కూడా నీ మనసే కాబట్టి ఆ చెడ్డ బద్ధ శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే అది కూడా నువ్వే. అందుకని యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ వరస్ట్ ఎనిమీ ఈజ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి భగవద్గీత చెప్తుందన్నమాట. నీకు మంచి స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే. అతను నీకు మంచి నిర్ణయాలు తీసుకోమని, మంచి పనులు చేయమని చెప్పేసి నీకు చెప్తూ ఉంటాడు. అట్లాగే నీకు వరస్ట్ ఎనిమీ ఎవరైనా ఉన్నారు అంటే అది కూడా నువ్వే. ఎందుకని? నేను చెడ్డ పనులు చేయమని, చెడ్డ ఆలోచనలు చేయమని వచ్చేలా చేస్తూ ఉంటాడు అతనే. కాబట్టి ఇద్దరు కూడా నీలోనే ఉన్నారు. నువ్వు ఎవరిని అనుసరించి జీవితంలో ముందుకెళ్తావు అనేది మన యొక్క లైఫ్ డెవలప్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి మనకి భగవద్గీత బోధిస్తుంది. లేటర్ హీ వర్క్డ్ వెరీ హార్డ్. ఆ తర్వాత అతను చాలా కష్టపడి పనిచేశాడు. అండ్ ఫోకస్డ్, ఒక విషయం మీద అతను దృష్టి పెట్టేవాడు. అండ్ వన్ థింగ్, ఒకదాని మీదే. నెవర్ బోదరింగ్ అబౌట్ హిజ్ పర్సనల్ లైఫ్ ఆర్ కంఫర్ట్స్. ఎప్పుడు కూడా అతను తన యొక్క వ్యక్తిగత జీవితం గురించి కానీ, కంఫర్ట్స్ సౌకర్యాలు సుఖాల గురించి కానీ ఎప్పుడు అతను ఆలోచించేవాడు కాదు. హీ షేర్డ్ ఈజ్ వెల్త్ విత్ అదర్స్. షేర్డ్ పంచుకోవటము, వెల్త్ సంపద, విత్ అదర్స్ వేరే వాళ్ళతో. తను సంపాదించినప్పుడు సంపద ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా అతను నలుగురితో పంచుకునేవాడు. హీ నెవర్ యూజ్డ్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ క్యాస్ట్, కమ్యూనిటీ ఆర్ పొలిటికల్ కనెక్షన్స్ టు గో అప్ ఇన్ లైఫ్. ఈ నెవర్ యూజ్డ్, ఎప్పుడు కూడా అతను దీన్ని ఉపయోగించుకోలేదంట. ఏది? హెల్ప్, సహాయం, క్యాస్ట్ తన కులానికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన సహాయం కానీ, కమ్యూనిటీ తన యొక్క వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయం కానీ, ఆర్ పొలిటికల్ కనెక్షన్స్ జీవితంలో ముందుకెళ్ళడానికి తను ఎటువంటి రాజకీయ నాయకుల యొక్క సహాయం కానీ ఎప్పుడూ కూడా తీసుకోలేదంట. ఇతని జీవితంలో ముందుకెళ్ళడానికి క్యాస్ట్ కులం కానీ, కమ్యూనిటీ వర్గం కానీ, పొలిటికల్ రాజకీయ సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురి యొక్క సహాయం కూడా ఎప్పుడూ అతను జీవితంలో తీసుకోలేదు. ఏది? జీవితంలో పైకి వెళ్ళటానికి. ఏ సన్ ఆఫ్ ఏ స్కూల్ టీచర్ షోడ్ అదర్ ఇండియన్స్ ఇట్ వాజ్ ద పాసిబుల్ టు ఎర్న్ వెల్త్ లీగల్లీ అండ్ ఎథికల్లీ. ఏ సన్ ఆఫ్ ఏ స్కూల్ టీచర్, ఒక మామూలు పాఠశాల ఉపాధ్యాయుడు, ఒక హై స్కూల్, ఒక ఉన్నత పాఠశాలకు చెందినటువంటి ఒక ఉపాధ్యాయుని కుమారుడు ఎవరైతే ఉన్నారో అతను షోడ్ అదర్ ఇండియన్స్, మిగతా ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇతను చేసి చూపించాడు. ఏమని? ఇట్ వాజ్ పాసిబుల్, ఇది సాధ్యమే. ఏది సాధ్యమే? టు ఎర్న్ సంపాదించడము, వెల్త్ సంపద డబ్బులు ఏవైతే ఉన్నాయో సంపాదించడము, లీగల్గా న్యాయంగా, అండ్ ఎథికల్
నైతికంగా న్యాయంగా డబ్బులు సంపాదించడం సాధ్యమే అని చెప్పేసి ఒక సాధారణ పాఠశాల ఉపాధ్యాయుని కుమారుడు ఎవరైతే ఉన్నారో అతను దేశం మొత్తానికి కూడా మిగతా ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇతను చేసి చూపించాడు. హీ బిల్ట్ ఏ టీమ్ ఆఫ్ పీపుల్ హూ వర్ ఈక్వల్లీ గుడ్. అతను అది చేసి చూపించడమే కాదు, అతను నిర్మించాడు కూడా ఏ టీమ్, ఒక జట్టుని, ఆఫ్ పీపుల్ హూ వర్ ఈక్వల్లీ గుడ్. ఇతను ఎంత టాలెంట్ పడో, ఇతనిలాగా టాలెంట్ ఉన్న వాళ్ళు కొంతమందిని కూడా తీసుకొని ఇతను ఒక టీం ఏదైతే ఉందో ఆ టీంని కూడా ఇతను క్రియేట్ చేశాడు, నెలకొల్పాడు. హీ బికేమ్ ఏ పైనీర్ ఆఫ్ ఇండియాస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండ్ స్టార్టెడ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేవ్. అతను అయ్యాడు పైనీర్ మీన్స్ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆఫ్ ఇండియా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సంస్థ. భారతదేశంలో ఐటీ టెక్నాలజీ అయినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటాం మనం. ఐటీ టెక్నాలజీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేసి భారతదేశానికి పరిచయం చేసి దాన్ని మొదటి స్థానానికి తీసుకెళ్లిన వాటిలో ఉన్నటువంటి మొదటి వ్యక్తి ఇతనే. టుడే హీ హ్యాస్ బికేమ్ యాన్ ఐకాన్ ఆఫ్ సింప్లిసిటీ. ఈరోజు అతను ఐకాన్ అంటే ఏదైనా ఒక వ్యక్తి ఒక రంగంలో ఫేమస్ అయ్యి అతన్ని ఆరాధనగా చేసుకుని మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతని యొక్క జీవన విధానము, అతని ఆలోచన విధానాన్ని అనుసరించే వాళ్ళని మనం ఐకాన్స్ అంటాం. ఫేమస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఐకాన్స్ అంటాం అనమాట. ఈరోజు అతను టుడే హీ హ్యాస్ బికేమ్ యాన్ ఐకాన్ ఆఫ్ సింప్లిసిటీ నార్మల్ లివింగ్ అంటే సాధారణ వ్యక్తిత్వము, సాధారణ జీవనం సాగించడానికి అతను ఒక ఐకాన్గా మారాడు, అతను ఒక సింబల్గా మారాడు. అన్కాంప్రమైజింగ్ క్వాలిటీ, ఏ విషయంలో కూడా అతను అన్కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. అంటే ఇది చాలు, ఇక్కడ తాగుదాము, దీన్ని సాధించలేను, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వీటిలో ఎప్పుడు కూడా ఇతను కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. తాను అనుకున్నది కంపల్సరీగా అతను సాధించేవాడు. అన్కాంప్రమైజింగ్ క్వాలిటీ అండ్ ఫెయిర్నెస్, నిజాయితీ. అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ ఫిలాంథ్రఫరిస్ట్, ఇవన్నీ కాకుండా అతను ఒక గొప్ప ఫిలాంథ్రఫరిస్ట్ అంటే ఒక వ్యక్తి హూ డివోట్స్ ఈ సర్వీస్ ఆర్ వెల్త్ ఫర్ ద లవ్ ఆఫ్ మ్యాన్ కైండ్. అతను తన యొక్క సేవను కానీ తను సంపాదించినటువంటి సంపద ఏదైతే ఉందో అది మ్యాన్ కైండ్ మీన్స్ మానవాళి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కోసం ఉపయోగించే వ్యక్తిని ఫిలాంథ్రఫరిస్ట్ అంటారు. అంటే వాళ్ళందరికీ సేవ చేయడానికి తన యొక్క సర్వీస్ని కానీ తన యొక్క సంపదను కానీ మానవాళి ప్రేమ కోసం ఉపయోగించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఫిలాంథ్రఫరిస్ట్ అంటాం అనమాట. సో ఇతను ఒక మంచి ఫిలాంథ్రఫరిస్ట్ కూడా. హీ రియల్లీ బిలీవ్స్ ఇన్ ద మోటో. ఆయన ఒకే ఒక లక్ష్యాన్ని నిజంగా నమ్ముతాడు. ఒకటి ఏంటంటే పవర్డ్ బై ఇంటెలెక్ట్ అండ్ డ్రైవెన్ బై వాల్యూస్. తెలివితేటలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం శక్తిగా ఉపయోగించుకోవాలి. ఆ తెలివితేటలు ఏవైతే ఉన్నాయో అవే మనకు ఉన్నటువంటి శక్తి, వాటిని ఉపయోగించుకోవాలి. అండ్ డ్రైవెన్, మన యొక్క జీవితాన్ని నడుపుకోవాలి. బై వాల్యూస్, విలువలు ఏవైతే ఉన్నాయో విలువలతో మనం మన యొక్క జీవితాన్ని కొనసాగించాలి. అంటే ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటితో మనం మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. అట్లాగే తెలివితేటలు, జ్ఞానం అనేది ఏదైతే ఉందో ఆ శక్తిని మనం ఉపయోగించుకోవాలి జీవితంలో ముందుకు వెళ్ళటానికని. ఈ ఒక్క మోటో మాత్రమే అతను జీవితంలో ఫాలో అవుతాడు, దాన్ని మాత్రం అతను బాగా నమ్ముతాడు. ఈజ్ నన్ అదర్ దాన్, ఆ వ్యక్తి మరెవరో కాదు. అంటే ఇప్పటి వరకు మనకు ఆయన పేరు ఏది చెప్పలేదు, ఇప్పటి వరకు ఆ వ్యక్తి ఎవరనేది మనకి పేరు చెప్పలేదు. హీ ఈజ్ నన్ అదర్ దాన్ నాగవర రామారావు నారాయణమూర్తి. నాగవర రామారావు నారాయణమూర్తి. ఆయన ఎవరో కాదు, నాగవర రామారావు నారాయణమూర్తి. ఆయన అలా అంటాం కన్నా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అంటే వరల్డ్ ఫేమస్. ఆయన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అని చెప్పేసి ఆయన పిలుస్తారు. ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్. సృష్టికర్త, నెలకొల్పినటువంటి వ్యక్తి. ఇన్ఫోసిస్ అనే ఐటీ సంస్థ ఏదైతే ఉందో ఏ లీడింగ్ ఐటీ కంపెనీ ఇన్ ద వరల్డ్, దూసుకుపోతున్నటువంటి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో దూసుకుపోతున్నటువంటి ఇన్ఫోసిస్ అనే ఐటీ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని నెలకొల్పినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే ఎవరో కాదు, ఈ నారాయణమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ ఇన్ఫోసిస్ అనే సంస్థని నెలకొల్పినటువంటి వ్యక్తి అనమాట. స్టూడెంట్స్ చూసారా, తను ఐఐటి అనేది చదవలేదు, కానీ ఒక ఐటీ సంస్థనే, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఒక ఐటీ సంస్థ ఏదైతే ఉందో దాన్నే నెలకొల్పాడు అనమాట. అంటే అంతిమంగా ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది, మనం ఎక్కడ చదివాము, ఏం చేస్తున్నాము అనేది కాకుండా మనం చేసేది ఏదైతే ఉందో హార్డ్ వర్క్ ద్వారా అది నిజాయితీగా చేస్తున్నాము అని అనుకుంటే అది మాత్రమే మన యొక్క జీవితాన్ని మారుస్తుంది అనటానికి ఒక మంచి ఉదాహరణ ఈ నారాయణమూర్తి గారు.
ఈయన జీవితంలో ఇంత ఉన్నత స్థానానికి వెళ్ళడం జరిగిందనమాట. తను అంత కష్టపడ్డాడు, కానీ ఐఐటి చదవలేకపోయాడు. కానీ ఇతనితో పాటు చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐఐటీలో చదివారు, కానీ ఈయనంత ఫేమస్ అవ్వలేకపోయారు. మనం ఆ విషయం కూడా గమనించాలి. ఈయన ఐఐటి చదవలేదు, కానీ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వ్యక్తిగా ఎదిగాడు. ఇతని ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐఐటి చదివారు, కానీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే ఇతను మాత్రం ఒక ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ అనే దాన్ని నెలకొల్పి ప్రపంచం మొత్తం కూడా పేరు సంపాదించుకున్నాడు అనమాట. అంటే మనం ఎక్కడ చదివాము, ఎంత ఖర్చు పెట్టి చదివాము, ఏం చేసాము అనేది కాకుండా మనం చేస్తున్న పని కానీ చదువు కానీ దాని మీద మనసు పెట్టి హార్డ్ వర్క్ చేస్తే మన యొక్క లైఫ్ని మనమే మార్చుకోగలము. మన జీవితాన్ని వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయించలేరు, వాళ్ళు మార్చలేరు. మనం కనుక కష్టపడితే మన జీవితాన్ని మనమే మార్చుకోగలము అనటానికి ఒక మంచి ఉదాహరణ ఈ నారాయణమూర్తి గారు అనమాట. ఇక ఈ లెసన్ ఆధార్ వచ్చేసరికి సుధామూర్తి. ఈ లెసన్ని రచించినటువంటి రచయిత ఎవరైతే ఉన్నారో ఆవిడ సుధామూర్తి. షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ నారాయణమూర్తి. ఆవిడ మరెవరో కాదు, మన నారాయణమూర్తి మనం ఎవరైతే ఇప్పటి వరకు చెప్పుకున్నామో ఆయన యొక్క భార్య గారు ఎవరైతే ఉందో ఆవిడ సుధామూర్తి గారు ఈ లెసన్ని రచించడం జరిగింది. స్టూడెంట్స్, ఇది ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి ఐ విల్ డూ ఇట్. అందుకనే నేను సాధించి తీరుతాను అని ఈ టైటిల్ ఏదైతే ఉందో అది ఈ లెసన్కి పెట్టడం జరిగిందనమాట. ఐ విల్ డూ ఇట్, నేను సాధించి తీరుతాను అనేది ఈ లెసన్కి పెట్టడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, మన నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోకి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో దీన్ని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్టూడెంట్స్ షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే ఇంకొక నలుగురు స్టూడెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది యూజ్ అవుతుందన్నమాట. వాళ్ళు చక్కగా లెసన్ వినడానికి ఇది చాలా చక్కగా హెల్ప్ చేస్తుందన్నమాట. కాబట్టి దీన్ని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళందరూ కూడా ఇంత చక్కటి లెసన్ వినేలాగా వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయండి. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. రాబోయే రోజుల్లో మనం ఇంకా గ్రామర్కి సంబంధించిన వీడియోలు, ఇంకా చాలా మంచి మంచి వీడియోలు మనం అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ని కామెంట్స్ బాక్స్లో నోట్ చేయండి. దానికి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా స్టూడెంట్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.